సో వంటింట్లోకి ఇథనాల్ త్వరలో ఎల్పిజికి ప్రత్యామ్నాయంగా ఎందుకు ప్రత్యేక సూపర్ బ్లూ స్టవ్లు అంట ప్రత్యేకంగా బంకుల్లో ఏటీఎంలు డబ్బాలో నింపుకోవాలి. ఎల్పిజి లాగే ఇథనాల్కు సబ్సిడీ, స్టవ్లకు సబ్సిడీ, ఇథనాల్కి కూడా ఎల్పిజీ లెక్కన ఇథనాల్ కూడా సబ్సిడీ అంట అండ్ స్టవ్లకు కూడా సబ్సిడీ అంట. తగ్గనున్న ఎల్పిజి దిగుమతుల భారం, వినియోగ రంగంలో మిగులు ఇథనాల్, చెరుకు మక్క రైతులకు ఎంతో ఉపయోగం. సెప్టెంబర్ నాటికి సిద్ధం కానున్న ప్రణాళిక. బ్లెండింగ్ 20% మించి పెంచే ఆలోచన లేదు. అండ్ పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి. సో మనకి నెక్స్ట్ ఇప్పుడు బండ్లలోనే ఇథనాల్ E20 పెట్రోల్ పోయడం వల్ల బండ్లు ఖరాబ్ అవుతున్నారని ఆయన అంటే, సో మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వంటింట్లోకి కూడా తీసుకొస్తారంట ఇథనాల్. సో మనం ఏ విధంగా ఇప్పుడు ఎల్పిజి యూజ్ చేస్తామో దాని ప్లేస్లో ఇథనాల్ తీసుకొస్తారంట. మన గ్యాస్ స్టవ్లు పనిచేయంట, దానికి మళ్ళీ సపరేట్ స్టవ్లు కొనాలంట. ఎవడు అడిగిరా? దేశ ప్రజలు అడిగిరా మీకు? దేశ ప్రజలు లేదు మాకు వద్దు, దీని ఎల్పిజి షార్టేజ్ ఉంది, ఇవన్నీ వద్దు అని చెప్పేసి అడిగిరా? అడిగింది మీరు ఏ విధంగా ఇంపోజ్ చేస్తారు? దేశ ప్రజల పైన ఇష్టానుసారంగా ఏ విధంగా మీరు ఇంపోజ్ చేస్తారు? ఏ విధంగా బలబద్ధంగా యూజ్ చేయండి అని చెప్పి ఏ విధంగా చెప్తారు? ఒకవేళ ప్యూర్ పెట్రోల్ కావాలంటే రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కోండి అని చెప్పేసి చెప్పారు అంటే అడిగిరా మీరు? ఈడ సో పెట్రోల్ బంకుకు వెళ్తే మన వాహనాల్లో E20 పెట్రోల్ పోస్తున్నారు కదా, త్వరలో మీ వంటింటి గదిలోకి కూడా ఇథనాల్ ప్రవేశించవచ్చు. ఎల్పిజి గ్యాస్ మాదిరిగానే ఇథనాల్ను వంట ఇంధనం కుకింగ్ ఫ్యూయల్ గా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతుంది. ఇక దేశంలో ఇప్పటికే ఎల్పిజి కొరత ఏర్పడింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త కారణంగా వంట గ్యాస్ దిగుమతి అనేది భారంగా మారింది. సో పెట్రోల్ వాహనాల్లో ఇప్పటికే 20% ఇథనాల్ కలుపుతున్న దేశ అవసరాలకు మించి ఇథనాల్ మిగులుతుంది. ముందు 700 కోట్ల లీటర్ల మేర ఇథనాల్ మిగిలే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే లెక్కలు వేశారు. ఈ క్రమంలో ఇథనాల్ కుకింగ్ ఫ్యూయల్ గా అందుబాటులోకి తీస్తే ఆ మిగులు ఇథనాల్ సమర్థంగా వాడుకున్నట్లు అవుతుందని, పనిగా ఎల్పిజి దిగుమతుల భారం చాలా వరకు తగ్గుతుందని కేంద్రం ఆలోచిస్తుంది. చెరుకు మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ముందు ఇథనాల్కు పెద్ద మొత్తంలో కుకింగ్ ఫ్యూయల్ గా ప్రవేశపెడితే రైతులకు ప్రోత్సాహకంగా ఉంటుందని భావిస్తుంది. ఇక ఎల్పిజి సిలిండర్లకు ఇస్తున్నట్టే కుకింగ్ ఇథనాల్ కూడా సబ్సిడీ వర్తించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇథనాల్ను ఎల్పిజి గ్యాస్ కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించే పాలసీ సెప్టెంబర్ నాటికి సిద్ధమవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సో ఇట్లా ఈ విధంగా చెప్తున్నారు అంటే మీకు ఒకసారి ఇథనాల్ గురించి చెప్పినా మళ్ళీ చెప్తాను. సో 1 లీటర్ ఎథనాల్ తయారు చేయడానికి 1 లీటర్ ఎథనాల్ తయారు చేయడానికి 1 లీటర్ ఆఫ్ ఎథనాల్ నీడ్ 4 to 8 లీటర్స్ ఆఫ్ వాటర్. అంటే 1 లీటర్ ఎథనాల్ చేయడానికి 1 లీటర్ ఆఫ్ ఎథనాల్ చేయడానికి 4 నుంచి 8 లీటర్ల నీళ్ళు కావాలి. అవి కూడా ఇది మంచినీళ్ళు కావాలి. ఓకేనా? సో ఇథనాల్ తయారు చేయడానికి ఏం కావాలి మనకి? వరి, మళ్ళీ చెరుకు అండ్ నీరు. సో 1 లీటర్ ఆఫ్ ఇథనాల్ తయారు చేయడానికి 8 లీటర్స్, సుమారు 4 to 8 లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి. అండ్ 1 కిలో బియ్యం, 1 కిలో రైస్, 1 kg ఆఫ్ రైస్ పండించడానికి సుమారుగా 5000 లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి. సో దీనివల్ల అంటే ఏ విధంగా అంటే 1 లీటర్ ఆఫ్ ఎథనాల్ తయారు చేయడానికి 8 లీటర్ల మంచినీళ్ళు కావాలి. దాంతోపాటు 1 కిలో అంటే ఇథనాల్ కావడానికి మెయిన్ ఏంది? వరి కావాలి, చెరుకు కావాలి. సో ఇవి ఎన్ని నీళ్ళు యూజ్ చేసుకుంటాయి? ఎన్ని నీళ్ళు అంటే మనం పర్యావరణం కాపాడడానికి ఇంకో సైడ్ నుంచి పర్యావరణం దెబ్బతీస్తున్నాం. ఏ విధంగా దెబ్బతీస్తున్నాం అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఏ విధంగా అంటే 1 కిలో బియ్యం చేయాలంటే 5000 లీటర్ల వాటర్ కావాలి. ఈ వాటర్ ఎన్ని తీసుకొస్తారు? సో మనకున్న డ్యామ్ల నుంచి, బోర్ల నుంచి మెయిన్, అంతే కదా. ఇక వర్షపు నీళ్ళు రేణు నుంచి. సో డ్యామ్ల నుంచి వచ్చే నీళ్ళని గిన్నిగానం లీటర్కి ఇవన్నీ అంటే వరి ఎక్కువ కావాలి కాబట్టి డ్యామ్ల నుంచి ఉన్న నీళ్ళు ఎక్కువ కావాలి. వానలు ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనం పర్యావరణం డ్యామేజ్ చేస్తున్నాం కాబట్టి వర్షాలు పడతలేవు. సార్ వర్షాలు ఇప్పుడు పడతలేవు కాబట్టి ఈ సంవత్సరం పక్కన పెడదాం. సో బోర్లు ఎన్ని నుంచి వస్తాయి? మన భూమిలో నుంచి. భూగర్భ జలాలు అంటే భూగర్భ జలాలు ఎంతగానో వాటర్ తోడేసి మళ్ళీ ఫ్యూచర్లో ఎట్లా, మన భవిష్యత్తు ఎట్లా? ఒకవైపు పర్యావరణాన్ని కాపాడడానికి ఇథనాల్ కావాలి, ఇథనాల్ అవసరం అని చెప్పేసి చెప్తే, ఇంకోసం పర్యావరణం విధ్వంసం చేసి ఇథనాల్ తయారు చేస్తున్నాం కదా మనం. సో ప్రపంచవ్యాప్తంగా మనకున్న వాటర్ ఓన్లీ 3% ఆఫ్ వాటర్ మనకి మిగిలి ఉందని చెప్పి బుక్లలో చదువుకున్నాం కదా. ఆ 3% ఒక సైడ్ కాపాడతామని చెప్పేసి ఇంకో సైడ్ ఈ విధంగా ఎంతగానో వాడతా ఉంటే, ఇంకో వైపు ఒక సైడ్ పర్యావరణం కాపాడతామంటే ఇంకో సైడ్ పర్యావరణ వనరులను అన్నింటి కూడా ఈ విధంగా విధ్వంసం చేస్తే మళ్ళీ ఈ విధంగా. సో ఏ విధంగా మనకి మన ఫ్యూచర్ వాళ్ళకి ఏ విధంగా మనం వనరుల్ని సమకూరుస్తాం? అడిగినామా? మనం ఎవరైనా దేశ పౌరులు అడిగిరా? లేదు ఇథనాల్ కావాలని చెప్పేసి ఇథనాల్ మిక్స్ చేసి చంపండి అని చెప్పి అడిగిరా ఎవరైనా? ఎవరు అడిగారు? అంటే నితిన్ గడ్కరీ మాట్లాడతాడు ఇథనాల్ పైన. నితిన్ గడ్కరీ రోడ్ల శాఖ మంత్రి ఆయనకి ఏమవసరం? పెట్రోలియం సంబంధించిన మంత్రి అలాగే ఉన్నారు, ఆయన మాట్లాడాలి కదా. నితిన్ గడ్కరీ ఊరికి ఎందుకు మాట్లాడుతున్నాం మళ్ళా? ఎందుకంటే వాళ్ళ కొడుకులకు ఇథనాల్కి సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు దీనిపైన అంటే చాలా వరకు వార్తలు వస్తున్నాయి. ఏమైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఈ వరి, చెరుకు సంబంధించిన తోటలు ఎక్కువనే కాబట్టి వాళ్ళు మాట్లాడతారని చెప్పి వార్తలు వస్తున్నాయి చాలా సందర్భాలు. సో ఇట్లా అంటే కంప్లీట్గా పర్యావరణం విధ్వంసం అవుతుంది, దేశంలో విద్యా వ్యవస్థ విధ్వంసం అవుతుంది, ఆరోగ్య వ్యవస్థ విధ్వంసం అవుతుంది.
సో దేశానికి సంబంధించిన పౌరులకు సంబంధించి ఫ్రీడమ్ ఇండెక్స్లో డ్యామేజ్ అవుతున్నాం, హంగర్ పెరిగిపోతుంది, గిన్ని విధ్వంసాలు అవుతా ఉన్నా సరే ఇంకా చాలా మంది ఇటు అంధభక్తులు లెక్క అయితే ఏమైతే పర్యావరణం కాపాడుతున్నాం కదా, ఇంకో మరి ఇంతగానం డ్యామేజ్ అవుతుంది కదా పొల్యూషన్. కొన్ని వీడియోలు చూసినాం మనం. సో తయారు చేసే ఊర్లు ఏవైతే ఇథనాల్ సంబంధించిన ఫ్యాక్టరీలు కావచ్చు, ఇథనాల్ సంబంధించిన కంపెనీలు అయితే ఊర్లు ఉన్నాయి, ఆ ఊరు మొత్తంలో కూడా ఇథనాల్ రిలీజ్ చేసే గ్యాసెస్ వల్ల, ఇథనాల్ రిలీజ్ చేసే ఫ్యూమ్స్ ఏదో పొగ ఉంటుంది, దానివల్ల ఊర్లో బతకలేని పరిస్థితి ఉన్నారు. ఏదో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇథనాల్ సంబంధించి ఏదైనా సరే ఫ్యాక్టరీ తయారు చేయాలంటే దాంట్లో వ్యర్థ జలాలు వస్తాయి. ఆ వ్యర్థ జలాల్లో ఏం చేస్తారు వీళ్ళు, బోర్ల యొక్క పొక్కలు కొట్టి భూమిలో ఇంజెక్ట్ చేస్తున్నారు. దానివల్ల భూమి అంతా ఖరాబ్ అయిపోతుంది. సో చూడండి, అంటే ఈ విధంగా 1 లీటర్ ఆఫ్ ఇథనాల్ తయారు చేయడానికి 8 లీటర్ల ఆఫ్ నీళ్ళు కావాలి. 1 కిలో బియ్యం కావాలంటే 5,000 లీటర్ల నీళ్ళు కావాలి. ఇది సైంటిస్టులు చెప్పిన వార్త, ఇది మేమే వైపుతున్నది కాదు. అంటే కింద 1 లీటర్ తయారు చేయడానికి గిన్ని 5,000 లీటర్లు ప్లస్ 5,004 లీటర్ల నీళ్ళు అవసరం అవుతాయి. సో ఏంది వరి గింతగానే వరి అయితే అన్నం తింటామా? అన్నం మనం కడుపుకు తినాలా, బండ్లకు పెట్రోల్ కొట్టియాలి అన్నంతో? వరితోని మనం వరి పండించిన పంట, సో మనము మన కోసం పండించుకుంటామా లేక బండ్ల కోసం పండిస్తున్నాం ఇప్పుడు? సో ఏం చేయాలి, ఏది ఎక్కడ వాడాలో కూడా అర్థమవుతలేదు. సో ఇథనాల్ అంటే ఇప్పుడు వంట గ్యాస్లో కూడా వస్తుందంట, వంటింట్లోకి కూడా వస్తుంది. మళ్ళీ ఇంకా ఏంది, అదే డైరెక్ట్ కనెక్షన్లు ఉన్నాయంట. మనం డబ్బాలు పట్టుకొని పెట్రోల్ బంక్లకు పోవాలంటే వాళ్ళు నింపిస్తారంట మనకి కిలో లెక్క, లీటర్ల లెక్క. సో ఇట్లా ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇథనాల్ కుకింగ్ ఫ్యూయల్గా ఉపయోగించే అంటే ప్రత్యేక స్టవ్ అవసరం. సో ప్రస్తుతం మీ వంటింట్లో ఉన్న గ్యాస్ స్టవ్ పనికిరాదు. సో అప్పుడు మళ్ళీ కొత్తగా ఉండలేదు, మళ్ళీ ఇది ఓన్ మీద మనమే పేదోని ఉంటారా, మళ్ళీ ఇప్పుడుకున్న గ్యాస్ స్టవ్ 5-10 సంవత్సరాలు వాడతాడు. సో అది మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వాడాలంటే ఏడికింది వాడతాడు. సో దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్తో పనిచేసే స్టవ్లను పరిచయం చేశారు. ఇక 93% ఇథనాల్, 7% నీటి మిశ్రమతో వెలిగించే ఈ ఇంధనం ఎల్పిజి కన్నా చౌకగా లభిస్తుందని ఆయన వివరించారు. ఇదే అన్నారు, ఏమని పెట్రోల్ ఇథనాల్ మిక్స్ చేస్తే మీకు చౌకగా లభిస్తుందని చెప్పి ఇప్పుడు లభిస్తుందా? నేను ఎప్పుడన్నా మాట చెప్పి దాటేసిండు నితిన్ గడ్కరీ. సో ప్రాథమిక పరీక్షల ప్రకారం 1 లీటర్ ఇథనాల్తో దాదాపు 15 గంటల పాటు వంట చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక అమల్లోకి వస్తే వంట గదిలో కొన్ని మార్పులు చూడబోతున్నామన్నట్టే. సో ఇథనాల్లో కుకింగ్ ఫ్యూయల్గా ఉపయోగించాలంటే ప్రత్యేకంగా సూపర్ బ్లూ స్టవ్ కావాలి. సూపర్ బ్లూ స్టవ్ కావాలంట. దీనికి కూడా వినియోగదారులకు సబ్సిడీ కింద ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు డెలివరీ బాయ్స్ నేరుగా ఇంటికి వచ్చి తెచ్చి ఇస్తున్నారు కదా. ఇథనాల్ అలా ఇవ్వరు, మనమే డబ్బాలు తీసుకొని పెట్రోల్ బంకులకు వెళ్ళాలి, అక్కడ లిక్విడ్ రూపంలో ఇథనాల్ను విక్రయిస్తారు. ఇందుకు గాను బంకులో ప్రత్యేకంగా ఇథనాల్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నారు. సో ఊళ్ళలో పోతారా, ముసలు పోతారా? కట్టెల పొయ్యి వద్దు, పర్యావరణం డ్యామేజ్ అవుతుంది మీరు ఎల్పిజి మీరే అలవాటు చేశారు కదా. ఉజ్వల యోజన కింద మీరే, ఈ బీజేపీ గవర్నమెంటే ప్రతి ఊరికి కూడా ఇప్పుడు సిలిండర్ ఇచ్చింది కదా, మళ్ళీ ప్రతి ఊరు సిలిండర్ ఇంటికి తీసుకొచ్చి ఓకే, అంత కొంతవరకు ఈజీ అయిపోయింది అనుకుందాం. మన ఊర్లలో ముసలి మన అమ్మ తాతల పనులు ఈజీ అయినాయి అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, మీరు మళ్ళీ పెట్రోల్ అవి డబ్బాలు అప్పట్లో కిరోసిన్కి పోతుండే చూడు మనం రేషన్ దుకాణాలకి, ఇప్పుడు అట్లయిన పరిస్థితి. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ డబ్బాలు పట్టుకుని పెట్రోల్ బంక్లో ఊర్లో ముసలి పోతారా? శాతగాని ముసలి పోతారా? ఊర్లలో పెట్రోల్ బంక్లు వాళ్ళకి తెలుసా? పెట్రోల్ బంక్లు ఏడుంటే ప్రతి ఊర్లో ఒక పెట్రోల్ బంక్ ఉంటుందా? ఊరు చివరన ఉంటుంది, ఏడో హైవేల మీద ఉంటుంది. సో గాడాగా పోగలుగుతారా? 4-5 ఊర్లకు కలిపి ఒకటే పెట్రోల్ బంక్ ఉంటుంది. ఎట్లా పోతారు ఆడికి? ఏం చేస్తారు అసలు? ఎటు పోతుంది అసలు కంప్లీట్గా? ఏం చేయాలనుకుంటారు మీరు భారతదేశాన్ని? అర్థమైతలేదు. ఇటు బండ్లు డ్యామేజ్ అని ఒక్క రికార్డ్ లేదంటే కన్జ్యూమర్ కోర్టే చెప్పింది కదా మొన్న. సో ఈ బండి ఖరాబ్ అయిందంటే కొత్త బండి కూడా 25 లక్షల పైసలు ఇవ్వరని చెప్పి చెప్పింది కదా కారుకి సంబంధించి కన్జ్యూమర్ కోర్టులో. సో ఇప్పటికైతే ఈటెండే కేంద్ర సహాయక మంత్రి సురేష్ గోపి సో ఈ పెట్రోల్ 20% కంటే ఎక్కువ ఇథనాల్ కలపాలా వద్దా అనే అంశంపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేదని పెట్రోల్ శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. సమగ్ర పరిశోధన చేసి ఆటోమొబైల్ కంపెనీలతో చర్చలు జరిపాకే భవిష్యత్తులో పెట్రోల్ ఇథనాల్ మోతాదును పెంచుతామని వివరించారు. సో గిట్లా